దేవుని ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా దేవాది దేవుడు ఒక అద్భుతమైన నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవాది దేవుడు చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ యొక్క వాగ్దానముల ద్వారా అనేకమైన మేలులు ఆశీర్వాదములు పొందుకుంటూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రార్థనా పూర్వకముగా ఈ యొక్క వాగ్దానమును పొందుకోండి. ఖచ్చితంగా ఆయన మనలను దీవించే దేవుడిగా ఉంటారు. ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ సంకీర్తన 17వ వచనమును చదువుకుందాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని దేవాది దేవుడు మనకిస్తూ ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నీతి గలవాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసే ప్రతి క్రియలలో ఆయన కృప చూపించే గొప్ప దేవుడు. నిజమే దేవుని బిడ్డలారా, మన మీద జాలిపడే దేవుడు, కృప చూపించే దేవుడు. మన కష్టాలలో, మన ఇబ్బందులలో మనతో పాటు నడిచే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడుగా నిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మీద దేవుడు తన యొక్క కనికరమును చూపించాడు. ఈరోజు మనము కూడా ఆయన యొక్క కృపను, ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క సహాయమును మనం పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం గమనిస్తే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా నోవాహు జీవితంలో మనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనములో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, నోవాహు దేవుని యొక్క కృపను పొందుకున్నాడంట. ఎందుకు దేవుని యొక్క కృపను పొందుకున్నాడంటే ఆ కింద 9వ వచనంలో మనం చూస్తే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎంత అద్భుతమైన గొప్ప జీవితం అండి. ఆయన నీతిపరుడు, నిందారహితుడు. అంత మాత్రమే కాదు, దేవునితో నడిచినవాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టంగా బ్రతికినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డల కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం నోవాహు జీవితంలో గమనిస్తాం. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు మనము కూడా ఆ విధంగా ఈ లోకంలో నీతిగా, నిందారహితులుగా, దేవునితో నడిచిన వారముగా మనం ఉంటే దేవుని యొక్క కృపను పొందుకుంటాం. కాబట్టి ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో నోవాహు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. తన యొక్క కృపను మనకు అనుగ్రహించి, సహాయం అనుగ్రహించి, తోడుగా ఉండి నడిపించే గొప్ప దేవుడుగా ఉంటాడు. అటువంటి కృప సహాయం పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడారు ప్రభా. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మీ కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.